ప్రస్తుతం విద్యుత్ బిల్లుల బాధుడైతే మామూలుగా లేదు. ప్రస్తుతం అని కాదు, నాకు తెలిసి దాదాపుగా ఒక 4 నెలల నుంచి 3, 4 నెలల నుంచి అయితే భారీ బాధుడే కనబడుతోంది. ఇప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందంటే కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నాకు తెలిసి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతం సీఎంగా లేడు ఆయన. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆల్రెడీ 2024 ముందే ఆయన దిగిపోయారు. 2024 నుంచి వీళ్లే కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఒక వెర్షన్ అంటే చాలా మందికి ఈనాడు లేదంటే ఆంధ్రజ్యోతి పత్రికలు ఎక్కువ చదివే వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం అనిపించేలాగా వార్తలు ఉన్నాయి. ఎందుకంటే నెల నెలా జగన్ ఇస్తున్నారు షాకు, జగన్ కరెంట్ బిల్లులు పనిచేస్తున్నారు. అధికారంలో లేనోడు ఎలా పెంచుతాడు అనేది నా డౌట్. అలాగే అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. దీనికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు అప్పుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో అప్పుడు ఆయన అప్పులు చేసేసి చాలామంది, అంటే ప్రాక్టికల్గా నేను విన్నది, కొంతమంది లైన్ మెన్లు కూడా చాలామంది చెప్తున్నది ఏంటంటే అప్పట్లో బొగ్గు పొలమని కొనేశారు జగన్మోహన్ రెడ్డి, అప్పులు చేసేశారు, ఇప్పుడు ఆ అప్పులు తీరుస్తున్నారు, అందుకే మీ అందరికీ కరెంట్ బిల్లులు పెరుగుతున్నాయని గ్రామ స్థాయిలో ఉన్న చాలామంది అడుగుతుంటే వాళ్ళకి చెప్తున్నారట. నాకు తెలిసిన వాళ్ళకి కొంతమంది ఇల్లులు ఖాళీ చేసేసి కనీసం ఇంట్లో కూడా ఉండట్లేదు. వాళ్ళకి ఎలాంటి బిల్లులు వస్తున్నాయంటే 3 నెలల నుంచి 1800, 2000, 1500 వాళ్ళు అసలు వాడట్లేదు. ఎందుకు వస్తున్నాయి కారణం అంటే జగన్ వల్ల అనేది. ఇలా చాలా అంటే బాధుడే అనేది ఈ రకమైన బాధుడు ఉంటుందని ఎవరికి తెలియదు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇంకొక విషయం, ఈ బిల్లు అంట 2026 మే వరకు ఇలాగే కంటిన్యూ అవుతాయంట. ఈ బాధుడు అయితే తగ్గదు అనేది అఫీషియల్గా 1912 కాల్ చేస్తే అక్కడ ఉండే సిబ్బంది చెప్తున్నమాట. ఓవరాల్గా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నాకు ఎదురైనవి చెప్పాను, ఇదేం సాక్ష్యాలు కాదు, ఎక్కడో వచ్చినాయి కాదు. కానీ ఈరోజు పేపర్లు చూస్తే మాత్రం నెల నెలా జగన్ ఇస్తున్నాడు షాకు, కరెంట్ బిల్లులు ఇంకా మోత మోగిపోతాయి, కానీ బాబు గారికి ఏం సంబంధం లేదు, కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఎలా చూడాలి? అయితే 2019 నుంచి 24 దాకా పెంచిన షాకులు చంద్రబాబు అని ఒప్పుకోమనండి సింపుల్గా. ఎందుకంటే 19 నుంచి 24 దాకా జగన్ అధికారంలో ఉన్నాడు. అప్పుడు కరెంటు బిల్లులు పెంచారు కదా, అప్పుడు పెంచినటువంటి వాటి మీదనే కదా వీళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. కరెంటు ఛార్జీలు బాదుడే అని చంద్రబాబు గారు పదే మాట్లాడింది. ఎలక్షన్స్ ముందు కూడా జగన్ ఇట్లాగా పెంచుతూ వచ్చాడనినే కదా. దెన్ ఆ రోజున ఛార్జీలు పెరిగినాయన్నీ చంద్రబాబు వల్ల ఒప్పుకోమనండి, అయిపోయా. అప్పుడు చంద్రబాబు వల్ల పెరిగినట్టు ఒప్పుకుంటే ఇప్పుడు జగన్ వల్ల పెరిగినట్టే, నో డౌట్ అందులో. అప్పుడు జగన్ వల్లే పెరిగినాయి, ఇప్పుడు జగన్ వల్లే పెరుగుతున్నాయి. సరే, వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు మేధావి అని చెప్పి జరిగిపోతూ ఉంటాయి, రాసేస్తూ ఉంటారు. బేసిక్గా ఒకటే సమస్య, కరెంటు అన్నటువంటి దాంట్లో ఒక పెద్ద కుంభకోణమే జరుగుతోంది. నాయకులు సంపాదించుకుంటున్నారు, ప్రజల్ని బాధేస్తున్నారు, వ్యాపారులు ఏడుపిచ్చుకు తింటున్నారు, వ్యాపారుల్ని అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఎవరు బాగుపడుతున్నారు ఈ మొత్తం వ్యవహారాల్లో అంటే కేవలం రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు. మద్యం దుకాణాలు చూసుకుందాం, వ్యాపారస్తుడికి నష్టం లేదా కష్టం. తప్పుగా చేసి ఏ బెల్ట్ షాప్లో పెట్టుకున్నోడే బతుకుతాడు అక్కడ, అది లేకుండా నడవదు. అంటే ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం కోసం వీడు తప్పుడు పనులు చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తుడు సంపాదించుకుంటున్నాడు ఎవడు 10 పైసలు పెట్టుబడి లేకుండా, రాజకీయ నాయకుడు, అధికార పక్షం వాడు. ఇసుక పబ్లిక్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, లారీ వాడు డబ్బులు పెట్టినే కొనుక్కుంటున్నాడు, ట్రాక్టర్ వాడు డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నాడు. ప్రభుత్వానికి 10 పైసలు వెళ్ళట్లా, లాభపడుతోంది ఎవరు? అధికార పక్షం వాళ్ళు. ఇప్పుడు దీంట్లో అంతే, లాభపడుతోంది ఎవరు? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకని? కొన్ని కంపెనీల దగ్గర నుంచి కరెంటు తీసుకోవట్లే, కానీ వాళ్ళకి డబ్బులు కడతారు. మనకి అగ్రిమెంట్లో ఎట్లా ఉంటుందంటే కరెంటు వాళ్ళు ఉత్పత్తి చేసే పవర్ని మనం తీసుకుంటామని అగ్రిమెంట్ రాస్తాం. నీకు అవసరం ఉన్నా లేకున్నా తీసుకోవాలి, తీసుకోకపోయినా డబ్బులు కట్టాలి. తీసుకోకపోతే నీ తప్పు, వాళ్ళది కాదు. తీసుకోవడానికి నువ్వేం ప్లాన్ చేస్తావు? ఈ ఏడాది 100 కంపెనీలు ఉన్నాయి, వచ్చే ఏడాది 200 వస్తాయి, లేదా ఈ ఏడాది 200 మెగావాట్లు వాడారు, వచ్చే ఏడాది 300 మెగావాట్లు వాడతారు. ఇది ఒక అంచనాకు వస్తారు, ఆటోమేటిక్గా చేయొచ్చు. కానీ అసలు లాజిక్ ఇక్కడ వేరేది ఉంది. ఏంటయ్యా అంటే కరెంటుకు సంబంధించి జరుగుతున్నటువంటి అతిపెద్ద తతంగం ఎలక్ట్రిక్, ఏదైతే మన సోలార్, విండ్ పవర్, ఇవి రెండు అతి తక్కువకు వస్తాయని తెలుసు.
తెలిసి ఎందుకని మనం ఇవాళకి కూడా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవట్లా? ఇప్పుడు పెడుతున్నాం, జగన్ హయాంలో ఇచ్చిన వాటిని ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇంతకు ముందు కుదుర్చుకునే అగ్రిమెంట్లు ఎప్పటికి కుదిర్చేసాం మనం? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. కొత్తది తక్కువకి వస్తున్నా పాతది ఎక్కువ కొన్నది కట్టాల్సిందే మనం. కట్టాల్సిందేగా, ఆ రేటుకే కట్టాల్సిందే. తీసుకోనంటే కుదరదు. కరెంటుని ప్రొడ్యూస్ చేసి దాచుకోలేము. ఇప్పుడు అదేదో బ్యాటరీలది ఫ్యాక్టరీ ఇదే పెట్టిస్తున్నారట. అదే 5 ఏళ్ల తర్వాత చూద్దాం దాని సంగతి. ప్రస్తుతానికి అదొక ప్రయత్నం, బ్యాటరీలో కరెంటు దాచడం అనేటటువంటి. ప్రస్తుతానికైతే అవకాశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఏళ్ల కోసం కరెంటు కోసం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. ఈలోపు 150 ఇళ్ళు అయితే కరెంట్ ఇంకా అదనంగా కావాలనుకున్నాం. అనుకుని 200 ఏళ్ల కోసం పెట్టాం. ఇళ్ళు 150 ఉన్నాయి. ఈ అదనంగా మిగిలిన 50 ఇళ్ల కోసం తీసుకున్న కరెంటు నువ్వు అగ్రిమెంట్ రాసుకున్నావు కాబట్టి, నువ్వు వాడట్లేదు కాబట్టి అడు ప్రొడ్యూస్ చేయడు, కానీ డబ్బులు మాత్రం 200 కట్టాల్సిందే. ఇది ప్రొవిజన్. ఈ విద్యుత్ వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు, పైగా ప్రోత్సహిస్తున్నాయి. మీకు ఎట్లా అయిపోయినాయి అంటే బల్క్ లంసమ్ అమౌంట్ కరప్షన్కి చాలా సులభమైనటువంటి మార్గాలు. ఇదొక కేంద్రమైంది. ఇసుక, లిక్కర్ ఎట్లాగో ఇప్పుడు ఎలక్ట్రిక్ మన కరెంటు ఉత్పత్తి కూడా ఇది. కాకపోతే ఇది బల్క్ లెవెల్, చిన్న చితకాది కాదు, ఇది చాలా పెద్ద లెవెల్ అనమాట. ఇంకొకటి, కొన్ని కంపెనీలు అయితే అసలు కరెంట్ ఉత్పత్తి చేయవు తెలుసా, కానీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవడైనా ఒక ఇండస్ట్రీ ఉంది, అక్కడ బియ్యం ఏది ఉత్పత్తి అవుతుంది, బియ్యం నాకు ఎంత కావాలని అగ్రిమెంట్ చేసుకోవడం ఒక ఎత్తు. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా కరెంటు ప్రొడక్షనే చేయనోడికి కరెంటు అగ్రిమెంట్ నడిచిపోతుంది. వాడేం చేస్తాడు, చిన్న చితక వాళ్ళందరినీ ఎవడైనా వెళ్తే వాడి దగ్గరికి వెళ్ళమంటారు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక తతంగం నడుస్తుంది. ఎలక్ట్రిక్ ఇది సోలార్ పవర్కి సంబంధించి ఒక సంస్థ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరన్నా సోలార్ ప్రొడ్యూస్ చేయడానికి వస్తుంటే డైరెక్ట్గా ప్రభుత్వమే గొట్టమంటలా, వాడితో ఒప్పందం చేసుకోమంటున్నారు. వాడితో మేము ఎందుకు ఒప్పందం చేసుకోవాలని వదిలేసిపోతున్నారు పెట్టడానికి వచ్చేవాళ్ళు. ఆ సదరు పర్సన్ గతంలో వైసీపీ హయాంలోనూ ఒక వెలుగు వెలిగాడు, టీడీపీ హయాంలోనూ ఒక వెలుగు వెలుగుతున్నాడు. అతన్ని అప్పట్లో ఆరోపించిన వాళ్ళు ఇప్పుడు ప్రోత్సహిస్తున్న అధికారులు ఉన్నారు అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఇట్లాంటి బోలెడు తతంగం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి సబ్సిడీలు ఇస్తారు. ఆక్వా వాళ్ళకి సబ్సిడీ, రైతులకి సబ్సిడీ, ఇట్లాంటి రకరకాల వాళ్ళకి ఇస్తారు కదా. సబ్సిడీ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి వచ్చేదానికంటే వాళ్ళకి తక్కువకి ఇస్తున్నప్పుడు ఆ డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? ప్రభుత్వం పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకుంటున్నారా? లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేత అదంతా సబ్సిడీలు ఇప్పించి ఆ డబ్బులు జనం మీద వేసుకోమంటున్నారు, ఆ నష్టాన్ని. దాంతో దానికి అనుగుణంగా టారిఫ్ వేస్తాడు, ఓకే చేస్తారు, మనం కడుతున్నాం. మీరు ఇంకేం అక్కర్లేదండి, కరెంట్ బిల్లు ఒకసారి తీయండి, 3 పేరాలు కనబడుతుంది, 3 గీతలు కనబడతాయి. పైన మీది గత నెలలో ఎంత కరెంటు, ఈ నెలలో ఎంత మీటర్ మీద అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత, పోను మీరు వాడిన యూనిట్లు ఎంత, దాని తర్వాత దాని అమౌంట్, ఇంతవరకు మీది ఒరిజినల్. దాని కింద ఎనర్జీ ఛార్జెస్, అంటే వీళ్ళు మనకి సేవలు అందించినందుకు ఒక సొమ్ము, సర్వీస్ ఛార్జెస్, ఎనర్జీ ఛార్జెస్ వాడింది, దానికి అడిషనల్ గా సర్వీస్ ఛార్జెస్, దానికి అడిషనల్ గా అదేదో పేర్లు రాస్తారు. ఆ కింద పేర్లు చదువుతూ ఉంటే ఒక 6-7 కనబడతాయి. ఇవి కాకుండా 2022 అని ఒకటి, 2024 అని ఒకటి, ఇంకో 2 కనబడతాయి. ఆ ఏడాదంట వీళ్ళు కరెంటు మనకి తక్కువకి ఇచ్చారట. అలా ఇచ్చినందువలన వాళ్ళకి ఎక్కువ భారం పడిందట. అప్పుడు మన దగ్గర వసూలు చేద్దాం అనుకున్నది వసూలు చేసుకోలేకపోయారు కాబట్టి, మనకి తక్కువ కరెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు మనం కట్టాలట. ఇప్పుడు వసూలు చేస్తున్నారు.
అది కూడా ఇందులో విచిత్రం ఏంటంటే ఆ ఏడాది మనకి బిల్లు ఎవడు తగ్గించాడు, అప్పుడు బాధారు కదా. అంటే ఇందులో సార్ ఇందులో చిన్న మీరు చెప్పిందా అంటే ఇదే మీరు చెప్పింది కరెక్ట్ 100%. నేను డైరెక్ట్గా 1912 కాల్ చేసి అడిగా మార్నింగ్. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక 2 మీటర్ నెంబర్లు చెప్పాను నేను. ఒకటి 2021లో తీసుకున్న మీటరు, 2022లో తీసుకున్న మీటర్. 2022లో తర్వాత తీసుకున్న మీటర్లకి మామూలుగానే బిల్లు వస్తుంది, ఎక్కువ రావట్లేదు. 2021లో తీసుకున్న మీటర్కి వస్తుందంటే అప్పుడు సర్దుబాటు ఛార్జీలు అంటే అప్పుడు కట్టలేని ఇప్పుడు వేస్తున్నారు. ఈ బిల్లులు 2022 తర్వాత కొత్త మీటర్లకి రావట్లేదు, మళ్ళీ వాళ్ళకి మామూలుగానే వస్తుంది. 2022 ముందు అంటే 21 ఆ ముందు తీసుకున్న వాళ్ళకి ఈ బిల్లులు వస్తున్నాయని. నాకు 22లో తీసుకున్న దానికి కూడా వస్తుంది బిల్లులు, సోలార్ దానికి కూడా వస్తుంది. సోలార్ ద్వారా నేను పవర్ ఇస్తున్నా గవర్నమెంట్కి, కానీ నాకు ఎదురు వస్తుంది బిల్లు. దాంట్లో అడ్జస్ట్మెంట్ ఏంటి నాకు అర్థం కాల. పవర్కి నేను దానికి పెట్టుబడి పెట్టా, నాకు ఎదురు వస్తుంది అనుకున్నా, నేను ఎదురు కడుతున్నా. ఏంటంటే అట్లా తయారైపోయింది అంతే. నువ్వు ఇప్పుడు అంటే ఇంకా బాధ ఏం లేదు, వాళ్ళు దాంట్లో ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే అంటే ఈ ప్రొడక్షన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పవర్ డిపార్ట్మెంట్లో సీనియర్లతో మాట్లాడితే తెలిసిపోతుంది మీకు. ఒక ఆయన పేరు గుర్తులేదు కానీ నేను అప్పట్లో వార్త చేశాను, ప్లస్ ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయన్ని. మన పవర్కి సంబంధించి ఒక సిస్టమ్ని తయారు చేశాడు, సాఫ్ట్వేర్. గత 50 ఏళ్ల కరెంటు వాడకాన్ని బేస్ చేసుకుని ఏ రోజున అప్పట్లో ఎంత పవరు వాడారు, ఏడాది వారీగా ఎంత పెరిగింది అన్నట్టు. మీకు ఇవాళ ఇదివరకు ఏంటంటే 24 గంటల కరెంట్ లేదు కాబట్టి ఇష్యూ వేరు. ఈ 24 గంటల కరెంట్ వచ్చాక కూడా డేటా ఉంది కదా అక్కడ, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డేటా ఉంటుంది అందులో. ఈ డేటా ప్రకారం ఏంటంటే కరెంట్ డిపార్ట్మెంట్లో మంచి ఎక్స్పర్ట్ ఉన్న బుర్రలు ఉన్నాయి. వాళ్ళు వచ్చే వారంలో ఎండ పెరుగుతోంది, ఎండ పెరిగినప్పుడు ఏసీల వాడకం, ఫ్యాన్ వాడకం ఎక్కువగా ఉంటుంది, ఇది సహజ సిద్ధం. అప్పుడు ఇంత పవర్ అవసరం అన్నది వాళ్ళకి తెలుసు. ప్రభుత్వానికి ఇప్పుడే కొటేషన్ ఇచ్చేస్తే ఇంత కరెంట్ అవసరం అవుతుందని ప్రభుత్వం అంటది. అంటే అంటే డిపార్ట్మెంట్ ఇంకా మళ్ళీ ప్రభుత్వం ఏముంది, అక్కడ ఉన్న హెడ్డే కదా. ఆ టారిఫ్ ఇచ్చేస్తే ఏది ఇప్పుడు సెంట్రల్ గ్రిడ్ కింద కదా అనుసంధానం. ఇప్పుడు మనకి మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీరు హైదరాబాద్ టికెట్, విమానం టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, ఇవాళే బుక్ చేస్తే 2000కి వస్తుంది. అదే ఆ రోజు పొద్దున బుక్ చేస్తే 7000 అవుతుంది. అట్లాగా ఇక్కడ ఛాన్స్ ఉంది మనకి. వచ్చే నెలలో ఈ రోజున మాకు ఎంత పవర్ అవసరం ఉంటుంది అని చెప్పేసి మనం ఇప్పుడే కొటేషన్ నెల ముందు పెట్టామనుకోండి, మీకు 2:30కే వస్తుంది, 2 రూపాయలకే వస్తుంది కరెంటు. ఆన్లైన్ అనమాట ఇదంతా. కానీ వీళ్ళు అట్లా చేయట్లా, ప్రభుత్వానికి చెప్పట్లా, ప్రభుత్వం మానిటరింగ్ లేదు, అధికార యంత్రాంగాలే. ఇందులో నేను చంద్రబాబు గారు తింటారో లేకపోతే పవన్ కళ్యాణ్ తింటాడో అంటల్లా, నేను అధికారులు తింటున్నారు. ఆ సదరు సంస్థలతో వీళ్ళు కుమ్మక్క అవుతున్నారు. కుమ్మక్కయ్యి అవి రాజకీయ నాయకులకు సంబంధించిన సంస్థలు అవుతాయి, లేదా రాజకీయ నాయకులతో నడుపుతున్నదో లేకపోతే పార్ట్నర్షిప్ ఉంటాయి అనమాట. అక్కడ చేసే జిమ్మిక్ ఏంటంటే వీళ్ళు ఆ రోజు దాకా చెప్పరు, ఆ రోజున 1 గంట ముందు అనుకోండి వాడు చెప్పిన రేటుకి వీళ్ళు కొనాలి. 2 రూపాయల కరెంట్ 10 రూపాయలు అంటే కొనాలి. అలాగే వాడికి ఇమ్మీడియట్ క్యాష్. ఈ విధమైనటువంటి మోసం జరుగుతోంది ఇప్పుడు డిపార్ట్మెంట్లో. దాన్ని కంట్రోల్ చేసి, ఒకప్పుడు చంద్రబాబు గారికి ఇట్లాంటి వాటి మీద ఫీడ్బ్యాక్ ఇచ్చే ఇంటెలిజెన్స్ ఉండేది. ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంచి సరైనటువంటి సదుద్దేశంతో పనిచేసేవాళ్ళు బాబు గారి నోటీస్కి తీసుకొచ్చేవాళ్ళు. వెంటనే బాబు గారు అట్లాంటి వాటి మీద కఠినంగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఆయనకి అట్లాంటి ఆ మధ్యలో ఉన్న వ్యవస్థలు సలహా ఇవ్వట్లేదేమో, నిఘా పట్టించుకోవట్లేదో తెలియలే నాకు. ఇట్లాగా దోపిడీకి గురవుతున్నాం మనం. ఇవన్నీ కూడా బాధుడే. ఇంకొకటి మనం కానీ ఒకటి సార్, అప్పటికి ఇప్పటికి తేడా చూసుకుంటే ఓకే, వీళ్ళు చెప్పి వెర్షన్ కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేస్తే అప్పుడే ఎక్కువ ధరకే కొన్నారా విద్యుత్తు? అంటే సెకీ ఒప్పందం తర్వాత ₹2.24 ఎంతకో తక్కువ కొన్నారు అన్నారు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కారణాలు అప్పుడు ఎక్కువ కొనేశారు,
ఉత్పత్తి కూడా సరిగ్గా లేదు, దాంతో డిస్కౌంట్ మీద భారాలు పెరిగిపోయినాయి. అప్పుడు ఛార్జీలు వేయలేదు కాబట్టి ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు వేయాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు వేయలేదు అంటున్నా నేను. ఏ రోజున వేయలేదు వాళ్ళు. అంటే జగన్ వేయలేదు అని, మరి వేయకపోతే రేట్లు ఎందుకు పెరిగినాయి ఛార్జీలు చెప్పుకోవడానికి. చంద్రబాబు టైంలో జగన్ వేసాడు. అవును, అప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో చంద్రబాబు టైంలో ట్రూ అప్ ఛార్జీలు వేసారండి 14-19. అప్పుడు కొన్నిటికి అంటే వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్కలు నేను చెప్పినటువంటి ఈ లెక్కల కారణంగా మొత్తం 10 రూపాయలు అయింది అనుకోండి, వీళ్ళు 4 రూపాయలు 5 రూపాయలకే మనకు కరెంట్ ఇచ్చినట్టు చూపెడుతున్నారు, నాటకం ఆడుతున్నారు ఆ రోజున. ఆ తర్వాతన లాస్ట్ ఇయర్ 4 రూపాయలకి 5 రూపాయలకే ఇచ్చాము, అది 10 రూపాయలు అయ్యింది అని చెప్పి తర్వాత వసూలు చేస్తున్నారు. అంటే అప్పు పెట్టిస్తున్నారు మన చేత. ఇది అప్పు మన తరపున వాళ్ళు అప్పు తీసుకున్నట్టు చేస్తున్నారు. దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోలార్ విండ్ పవర్తో మేము ₹2.49 కొన్నాడండి సెకి. వీళ్ళే రాశారుగా దాని మీదన ₹2.49 అన్యాయం, ₹2.41 ఇచ్చాడని. మరి మన దగ్గర 10 రూపాయలు ఎందుకు వసూలు చేస్తారు నాకు అర్థం కాలా. వీళ్ళు కూడా ఇప్పటికీ అదే అదే ₹2.49 కాదు ₹3.50 తీసుకో. టోటల్గా ఇప్పుడు మీరు బిల్లు చూడండి, మీరు ఎంత కరెంటు యూనిట్లు వాడారో, మీరు ఎంత బిల్లు అయిందో చూస్తే 10 రూపాయలు పడుతుంది మనకి. వాస్తవంగా కమర్షియల్కి 10 రూపాయలు తీసుకోవాలి. కమర్షియల్కి అయితే దోలు తీరిపోతుంది ₹20, ₹25, ₹20, ₹25 అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అనమాట. ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు వాడే ఒక వ్యాపారస్తుడు అంత పెట్టి కొన్నాడు, మరి అతను ఏమైనా జేబులోంచి తెచ్చి పెడతాడేంది? అది తను అమ్మే సరుకు మీద వేస్తాడు, వేస్తే అది రేట్లు పెరుగుతాయి. ధరల పెరుగుదల ఇది ఒక కీలకం. ఇది అర్థం కావట్లేదు మనకి. సార్ వేసవి వస్తే తప్పదు అనేది ఒకటి ఈ బాధుడు. ఈ వేసవికైనా ఇది, లేదంటే ఇలాగ ఇంకొక 2 ఏళ్ళు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఏమన్నా 20 పైసలు 10 పైసలు తగ్గిస్తారండి 2028లోనో 29లోనో. అంటే సీజన్ చేంజ్ అయితే కావాలని తగ్గిస్తారు అప్పుడు ₹1.50. ఈలో పాపం అంతా జగన్ది. ఓన్లీ ఒక సింపుల్ లాజిక్. అదే కదా, ఇవాల్టి రోజున ధరల పెరుగుదలకి పాపం జగన్ది అయితే క్రిందసారి పాపం చంద్రబాబుదా. 2 పాపాలు ఒకళ్ళదైతే అవ్వదు కదా. జగన్ టైంలో తీసుకున్న నిర్ణయాల ల్యాప్సెస్ వల్ల చంద్రబాబు నాయుడు ఇప్పుడు ధరలు పెంచాల్సి వచ్చింది. ఈ పాపం జగన్ది అయితే చంద్రబాబు టైంలో తీసుకున్న పాపాల వలన తప్పుల వలన జగన్ భరించినట్టే కదా, అప్పుడు మన మీద వేసినట్టే కదా. అప్పుడు అది బాధుడైంది, ఇప్పుడేమో పన్నీరు ఎట్ట అవుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లాగే చంద్రబాబు ఎట్ట చేశాడనే కదా జగన్ చెప్పింది, దాన్ని సరి చేస్తున్నాం మేము అన్నాడు, పరిష్కరిస్తున్నాం అన్నాడు, తక్కువ కొంటున్నాం అన్నాడు, అగ్రిమెంట్లు చేశామన్నాడు. ఈ లోపు వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు వేశారు. మాతో అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ రేటు పెట్టి కొనుక్కోకుండా ఈయన ₹2.49 ₹1.90 కొంటానంటే ఎట్టాగా, కొనుక్కోమానండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అని కోర్టు ఇవ్వమని చెప్పింది. ఇక్కడ ఏమైంది, 2:30కి కొంటున్నారు, 6:30కి కొంటున్నారు, 5:30కి కొంటున్నారు, 4:30కి కొంటున్నారు. అది వాడినా వాడకపోయినా కొంటున్నారు, డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళకి. దానివల్ల ఇక్కడ భారాలు పడుతుంది. అది వివరంగా చెప్పే ధైర్యం ఎవ్వడూ చేయడు. ఇదివరకు ఆయన జయప్రకాష్ నారాయణ లాంటి వాడు చెప్పేవాడు, ఇప్పుడు ఆయనకి తీరిక ఓపిక లేదు. అవును, అంటే ప్రభుత్వాలు మారదేందండి, ఎవడున్నా ప్రతి ఏడాది పెంచుతానే ఉంటారు. జనం వెర్రి వెంగళప్పలు, ప్రతి ఒక్కరిని నమ్ముతాం మనం గుడ్డిగా. నమ్మినటువంటి వాళ్ళని నమ్మినోడే మోసం చేయగలుగుతారు, అంతే జరిగేది. అవును అవును అవును. దీనికి ఇంకా పరిష్కార మార్గం ఏం లేదా సార్? రాజకీయ కోణంలో చూసి ఒకటి మీద ఒకటి అనుకోవడమేనా? రేపు పొద్దున సోలార్ లాంటివి వచ్చి నిజంగా ఇప్పుడు ఏదో సూర్యగర్ర ఇవన్నీ కేంద్రం తీసుకొస్తున్న పథకాలు అప్పుడు కంట్రోల్లో. సోలార్కి ఇవాళకి కూడా వచ్చిన సమస్య ఏంటంటే, మనం మిగతాది గవర్నమెంట్ కనెక్షన్ తీసుకోకుండా సోలార్ పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద బ్యాటరీలు పెట్టుకోవాలి. బ్యాకప్ ఆ బ్యాకప్ దానికి ఆ బ్యాటరీలు వచ్చేటప్పటికి ఊరంతా ఎనబడే శబ్దాలు వస్తుంటాయి. అది దాంతో గ్యారంటీలు ఉండవు, సెక్యూరిటీ తలనొప్పి. అందుకని బ్యాటరీలకి ఇంకోటి ఆ బ్యాటరీలతో అట్లా మంచి క్వాలిటీతో సప్లై చేసే సంస్థలు కూడా లేవు ఆంధ్ర తెలంగాణలో. దానివల్ల బ్యాకప్ కాకుండా ప్రభుత్వంతోనే టైఅప్ అవుతున్నాం. ప్రభుత్వం ఏమో ₹2.50 తీసుకుంటానంటది, కానీ
సోలార్ వాళ్ళ మీద కూడా ఈ ఛార్జీలు వేస్తున్నారు పాతయ్యని. ఆహా. సోలార్ వాళ్ళ మీద కూడా వేస్తున్నారు, వదిలిపెట్టట్లేదు వాళ్ళ మీద కూడా. మరి వాళ్ళకన్నా వదిలిపెట్టాలి కదా, వాళ్ళ దగ్గర నువ్వు తక్కువకి తీసుకుంటున్నావు కదా 2.5కే, మరి అక్కడ కూడా వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఇది బాధుడు అనేది ఆగేది కాదు, ఎదురోళ్ళ పేరు మీద నడుపుతా ఉంటారు, బాధుడు భరించాల్సిందే అది అంతే. ఎవరికాళ్ళు ఎదురోళ్ళ పేరు చెప్పుకునేసి బాధుడు మాత్రం కంటిన్యూ చేస్తారు అంతే. అంటే బాబు గారు తలుచుకుంటే దీన్ని తగ్గించడం కూడా అవదేమో. తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, తగ్గించుకోవాలనుకోవట్లేదు అంతే, సింపుల్. ప్రభుత్వం భరించాల్సి వస్తుంది ఈ భారం. రైట్ రైట్, చూద్దాం. ఈ షాకులు అయితే తప్పు జనాలకి. ఫైనల్గా అర్థమవుతుంది ఏంటి అంటే, ఎవరెన్ని చెప్పినా ఎన్ని సాకులు చెప్పినా ఆ సాకుల నుంచి షాకులు తగిలేదైతే జనాలకే. ప్రభుత్వం మారినా లేదంటే బాబు గారు తగ్గించాలనుకున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఈ ఏడాదిలో ప్రతి ఏడాదిలో ఈ షాకులు అయితే తప్పేలా లేవు. ఇక దీనికి ప్రజలే ఆలోచించుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది.